ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 30వ వచనం. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు రేవు అంటే ఒడ్డుతో సమానం అండి. మనం ఒక సముద్ర ప్రయాణము వెళ్తూ ఉంటే మనము ఒక ఒడ్డు అనుకుంటాము, ఒడ్డుకి వెళ్ళాలా అంటే మనం ఆ సముద్రంలో మునిగిపోకూడదు. సముద్రంలో అలలు వస్తాయి, సముద్రంలో తుఫాను రేగుతుంది, పెద్ద పెద్ద గొప్ప గాలులు వస్తాయి. ఆ గాలుల్లో పడవ అనేది మునిగిపోకుండా మన ప్రాణానికి ఎటువంటి ప్రమాదము జరగకుండా మనం అనుకునేటువంటి రేవు అంటే ఆ ఒడ్డుకి చేరాలని మనం ఈ లోకంలో ఆశపడతాం. మనము మన లైఫ్లో చూసుకున్నప్పుడు కూడా మనము సముద్ర ప్రయాణం వల్ల ఉన్నామండి. అయితే ఈ లోకంలో మనకి అలలు వస్తుంటాయి, మనకి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ అలలు వచ్చి మన ప్రాణాన్ని ఏం చేయలేదండి, ఎంతవరకు కొంతవరకే. అయితే అలని తట్టుకునే శక్తిని మన యేసయ్య మనకి ఇచ్చి నడిపించే దేవుడు అండి మన యేసు క్రీస్తు వారు. మనము అలలను చూసి భయపడ్డము, లేదా గాలిని చూసి భయపడ్డము, లేదా సుడిగాలి అక్కడ రౌండ్గా అయిపోయి అక్కడ మనం చూసుకున్నప్పుడు సుడి తిరిగిపోయి అక్కడ బోట్లు కానీ అన్నీ మునిగిపోతాయండి. అలాంటి సమయాల్లో కూడా దేవుడు వాటి దగ్గరికి మనం వెళతామేమో, అవి మన మీదకు వస్తాయేమో, మనకు అటాక్ట్ అవుతాయేమో, కానీ మన ప్రాణానికి ఏ ప్రమాదము లేకుండా దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు అంటే మన యేసు క్రీస్తు వారు. అంత గొప్ప నేచర్ దగ్గర నుంచే కాపాడితే ఈ లోకంలో సమస్యలు నేచర్ కారికి భయంకరంగా ఉంటాయండి. నేచర్లో ఏంటంటే అక్కడ మనం చూస్తే సమస్య కనబడుతుంది, దాన్ని తప్పించుకునే దానికి మనం ప్రయత్నిస్తాం. మనము భౌతికంగా ఇప్పుడు మన లైఫ్లో చూసుకుంటే మనకి పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి, సమస్యలు మనం చూడలేకుండా సమస్యలు మన మీదకి వస్తే దేవుడు మాత్రమే మనల్ని దేవునకు చేర్చేటువంటి దేవుడు. మనం బ్రతుకుతూ ఉన్నాం, మనకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, మనకు చాలా కష్టం కలుగుతుంది, మన జీవితంలో చాలా నష్టపోతున్నాం, మనల్ని అవమానపరుస్తున్నారు, మన మీద నిందిస్తున్నారు, మన హృదయాలు గాయంతో మూలుగుతూ ఉన్నాయండి. అయినా కూడా దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడు, మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు ఉండేటువంటి పరలోక రాజ్యానికి మనల్ని కూడా తీసుకొని వెళ్ళాలని యేసయ్య ఆశపడుతున్నారండి. కాబట్టి మన జీవితం యావత్తు మనం దేవునికి సమర్పించాలా, మనుషులకు కాదు. మనము దేవునికి కానీ సమర్పిస్తే మనము ఏదో ఒక దారి ఉందంటే ఆ దారిలో దేవుడే మన ముందు నడిచి మనల్ని చేయి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు, మనల్ని ఒడ్డుకు చేర్చేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. మన మీద ఎన్ని సమస్యలు పడ్డా, మన మీద ఎంతమంది మనుషులు పడ్డా, లేదా సాతానే డైరెక్ట్గా వచ్చి దేవుణ్ణి శోధించినట్లుగా శోధించినా కూడా మనకి తోడు ఎవరండి, మన ముందు నడిచే దేవుడు యెహోవాయే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అలలు నా మీద పడతాయేమో, నేను మునిగిపోతానేమో, నా ప్రాణాలు పోతాయేమో, నా ప్రాణం అయిపోద్దామని మనం భయపడకూడదండి. మన ప్రాణాల్లో కూడా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ ప్రాణం పోయినా కూడా ఇవ్వగల దేవుడు అండి మన యేసు క్రీస్తు వారు. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు మనం లాజర్ గాని చనిపోయి కుళ్ళిపోయిన 3 శరీరానికి దేవుడు ప్రాణం ఇవ్వలేదా? అంత గొప్ప దేవుడు మనం సేవిస్తున్నాం. ఈ లోకంలో మనం అనుకుంటాం ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఈ సమస్యలన్నీ నా తల మీద పడ్డాయి, నేను ఎక్కువ స్ట్రెస్కి లోనవుతున్నాను, నేను టెన్షన్ పడుతున్నానని మనం బీపీలు తెచ్చుకుంటున్నాం, షుగర్లు తెచ్చుకుంటున్నాం. ఆ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి మన హార్ట్లో ఉండేటువంటి ఆ వెయిన్స్ని క్లోజ్ చేసేసి స్టంట్లు అనేటివి వేస్తున్నారండి. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, తీవ్రంగా ఆలోచిస్తే బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి, అదేవిధంగా ఆలోచించే మన ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి సాతాను మన మీద జయించలేదు, కాబట్టి మనల్ని చంపితేనే దానికి గెలుపు, కాబట్టి ఈ లోకంలో చంపుతుంది. అదేవిధంగా రెండో మరణంలో కూడా మన సాతాను సాక్షాత్తు తీసుకొని వెళ్తుందండి. కాబట్టి మనం ఈ లోకంలో రేవున కంటే మనం అనుకున్న ఒడ్డుకి మనం చేరాల. మనం ఈ లోకంలో ఒకటి అనుకుంటాం, అది కాకుండా ఇంకోటి జరుగుద్ది, అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదండి. అది కీడే జరుగుద్ది, కీడు జరిగినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేమంటే మన దేవుడు కీడుని మేలుగా మార్చేటువంటి దేవుడు అండి మన యేసు క్రీస్తు వారు. మనని ఉన్నతమైన స్థానంలో ఉంచాలా, ఆయన సేవలో మనని ముందుకు తీసుకొని వెళ్ళాలా, దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి రావాలా, అదేవిధంగా దేవుని ఆత్మను మనం పొందుకోవాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడండి.
దేవుని ఆత్మ మన మీదకి వస్తే ఎండిన ఎముకల్లోకి జీవాత్మను పంపించిన దేవుడు అండి. అదేవిధంగా ఈ లోకాన్ని నోటి మాటతో ఆయన కృప ద్వారా సృష్టించిన దేవుడు అండి. అదేవిధంగా ఈ లోకంలో పరిశుద్ధాత్మ వచ్చాడు. మన శరీరము దేవునికి ఆలయం ఉంది. మన శరీరంలో ఉండి అందరినీ సర్వసత్యంలోకి నడిపిస్తూ మనల్ని కూడా పరిశుద్ధ పరుస్తూ అదేవిధంగా జీవం కలిగిన దేవుడికి ఆత్మనేత్రాలు తెరుస్తుంది. ఎవరంటే పరిశుద్ధాత్మ తెరుస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్క ఆత్మనేత్రాలు పూడుకొని పోయి ఉన్నాయి. విగ్రహారాధన చేస్తేనే దేవుడు, అదేవిధంగా రాళ్ళకి చెట్లకి పొట్లకు మొక్కితేనే దేవుడు, లేదా అలా ప్రదేశం కాడికి నీళ్ళల్లో మునిగితేనే నా పాప క్షమాపణని గుడ్డితనం అయిపోయినారు. దేవుడి దగ్గరికి వస్తే ఏ నీళ్ళైనా పారేటువంటి నీళ్ళు ఏదో ఒక నీళ్ళు నమ్మి బాప్తీసం తీసుకొని ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే పాపాలు క్షమింపబడతాయి అని తెలుసుకొని మనం దేవుని మార్గంలో నడిచి మనం అనుకున్న రేవునకు దేవుడు చేర్చినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మేము ఒక ఒడ్డు అనుకుంటామయ్యా. ఆ ఒడ్డుకి మేము క్షేమంగా చేరాలి అంటే మీ కృప మాకు అవసరమయ్యా. మేము ఒక దగ్గరికి వెళ్తాం, ప్రయాణమై వెళ్తాం, ఒక ఊరికి వెళ్ళాలని ప్రయాణం అవుతాం. అయితే మధ్యలో యాక్సిడెంట్లు అవ్వచ్చు, బస్సు పంచర్ కావచ్చు, లేదా ఏదో ఒక రూపాన ఆగిపోవచ్చు అయ్యా. అయినా కూడా మేము అనుకున్న దానికి చేరలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి కాకుండా ఎప్పుడైతే మీకు ప్రార్థన చేస్తామో బస్సుకి ఎటువంటి ప్రమాదం లేకుండా, డ్రైవర్కి ఎటువంటి ప్రమాదాలు లేకుండా, ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అనుకునేటువంటి రేవు అంటే ఆ ఊరికి మేము చేరుకుంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మా బ్రతుకు ప్రయాణం కూడా అలా ఉంది. మేము భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలి. సాతాను మాట వింటే మధ్యలో అగాధంలో నరకంలోకి వెళ్ళిపోతాం. మీ చిత్తం అలానే ఉంటుంది. మా మనసులో కూడా మేము పరలోకానికి వెళ్ళాలనే ఉంటుంది. మా మనసు మీ ఆలోచన ఒకటేగా ఉంటుంది. అయితే మనుషులైన మేము తొట్టిల్లిపోయేసి ఈ లోకంలో వాటిని చూసేసి అన్ని అనుభవించాలని ఆ పాపంలోకి ఉరిలోకి పడిపోయి సాతానికి చోటిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాం. మాకు మంచి ఆలోచన దయచేయండి, మంచి మనసుని, మంచి మనస్సాక్షిని దయచేయండి. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు వాళ్ళు అనుకున్న గోల్ అచీవ్ చేసుకోవాలా. అయితే ఈ లోకంలో పాపంలో కాదు, ఈ లోకంలో చెత్తలో కాదయ్యా, ఈ లోకంలో మిమ్మల్ని తెలుసుకోవాలా. ప్రతి ఒక్క బిడ్డ మారాలా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా. అదేవిధంగా ప్రతి ఒక్క వరాలతో వాళ్ళ అభిషేకం చేయమని అడుగుచు యవన వయసులో మీ కార్యమోసే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవంతో నింపమని ప్రజలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే వినం తలుచులను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ